అందరికీ జ్యోతిబా ఫులే గారి యొక్క జయంతి శుభాకాంక్షలు. సమాజ స్థాపనని ధ్యేయంగా ముఖ్యంగా మనిషి ఎదుగుదలకు కేవలం విద్యనే మూలం అనేటటువంటిది గ్రహించి ఆ విద్యను ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు మరీ ముఖ్యంగా మహిళలకు విద్యను అందించి సమాజం పురోగతి చెందించడానికి కొరకు కృషి చేసినటువంటి మహనీయులు మన జ్యోతిబా ఫులే గారు. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చూపినటువంటి మార్గము మనం అనుసరిస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కొరకు సర్వదా కృషి చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జ్యోతిబా ఫులే 197వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్లోని ఎంజే హాస్పిటల్ ఆవరణలో చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ మణిశేఖర్ సార్ గారి యొక్క పర్యవేక్షణలో మహాత్మా జ్యోతిబా ఫులే జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహాత్మా జ్యోతిబా ఫులే తన జీవిత పర్యాంతం కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసము, అంటరాని కులాల యొక్క హక్కుల కోసము, వారు విద్యార్థికులుగా అయినప్పుడే ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంతో బతకగలుగుతామని చెప్పేసి తన జీవిత పర్యాంతం కూడా పోరాటం చేసి తన జీవితంలో 42 పాఠశాలను నెలకొల్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరుగున పడ్డ చరిత్రను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఫూలే గారు నా గురువు అని చెప్పిన తర్వాతనే మహాత్మా జ్యోతిబా ఫులే యొక్క జీవిత చరిత్రను ఇలా మనం అందరం కూడా చరిత్రలో చూడగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. కాబట్టి అటువంటి గొప్ప మహనీయులు చేసినటువంటి పోరాటాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమాజం ఆత్మగౌరవంతో బతకాలంటే విద్య అనేటువంటిదే ప్రధానమైందని చెప్పేసి వారు నాటినటువంటి విద్యా బీజాలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో అంటరాని కులాలకు అట్లాగే అట్టడుగులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు విద్యను అందించినప్పుడే ఈ సమాజం అంతా కూడా పురోగమిస్తుందని చెప్పేసి వారు తీసుకున్నటువంటి గొప్ప అవకాశం ఏదైతే ఉందో దాన్ని రానున్న రోజుల్లో అందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఫూలే జయంతి శుభాకాంక్షలు. పెద్దలు గౌరవనీయులు డాక్టర్ మణిశేఖర్ సార్ గారు వ్యవస్థాపకునిగా స్థాపించిన చేయుత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఆ మహనీయుడు జ్యోతిబా ఫులే జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఆ రోజు ఎట్లాగైతే జ్యోతిబా ఫులే సమాజంలో అట్టడుగున్న అనగా వర్గాలను వారి అభ్యుదయానికి విద్యలో ఏ విధంగానైతే సేవ చేశారో వారి స్ఫూర్తితో ఈరోజు మణిశేఖర్ సార్ గారు కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు వైద్యంలోనే కాకుండా విద్యను కానీ మిగతా అన్ని రంగాల్లో కూడా యువతను విద్యార్థులను అన్ని రంగాల్లో కూడా అత్యధికంగా పెంపొందించే విధానానికి కృషి చేస్తున్నారు. వారికి కూడా మేము నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ కూడా జ్యోతిబా ఫులే జయంతి శుభాకాంక్షలు. జ్యోతిబా ఫులే గారి 197వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మా చేయుత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు గణేష్ గారు, కార్యదర్శి సాగర్ గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కలిగొట్టు నల్లగారు గారు, సభ్యులు పులి గంగాధర్, ప్రదీప్, ప్రభాకర్తో సహా మా ఎంజే హాస్పిటల్ సిబ్బంది, తులసి సామాజిక సేవకులు అందరం కలిసి మరి ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆ మహనీయుడు సమాజంలో అణగారిన వర్గాల కొరకు, మహిళల కొరకు, సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడం కొరకు ఆయన చేసిన కృషిని ఒకవేళ ఆ ఫూలేనే లేకుంటే ఈ రోజున మహిళలకు విద్య లేదు. మరి సావిత్రిబాయి ఫూలే మొట్టమొదటి మహిళ విద్యాధికురాలు. మరి మనకు తెలిసి సత్యశోధక సమాజం ద్వారా మరి విద్యాబుద్ధులు విద్యనే అన్నిటికీ కారణం అని విద్యను ముందుకు తీసుకొచ్చి ఆ విద్య లేకుంటే మనం పశువులతో సమానం. ఈరోజు విద్య ఉన్నది కాబట్టి ఆ విద్యతోటి వివిధ వృత్తులలో సెటిల్ అయ్యి అన్నగారిన వర్గాల వాళ్ళంతా సమాజంలో సమానత్వంతో కొట్లాడే మరి ఉన్న సందర్భం ఇది. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రాంత ప్రజలకి, ఇక్కడున్న అందరికీ, సామాజిక ఉద్యమకారులకి, సామాజిక సేవకులకి, మరి అన్ని పలు సంఘాలతో పనిచేస్తున్నటువంటి నాయకులందరికీ, రాజకీయ పార్టీలకు అతీతంగా కేవలం మరి సమాజంలో ఉన్నటువంటి అసమానతలను తొలగించడానికి, సమాజంలో విద్యకు దూరంగా ఉన్న వ్యక్తులకు విద్యా బుద్ధులు చెప్పించడానికి, వాళ్ళకి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఈ ప్రాంత ప్రజలు మరి ఒక స్ఫూర్తిదాయకమైన సేవలను అందించి పార్టీలకు అతీతంగా పనిచేస్తూనే మరి ఈ సమాజంలో సమానత్వంతో
పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఆర్మూర్ ఎప్పుడు కూడా అన్నింటిలో ఆదర్శంగానే ఉంటుంది. ఈ విషయంలో కూడా రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలతో పాటుగా మరి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మరి పేదల పట్ల కూడా మరి జ్యోతిరావు పులే గారు మరి అంబేద్కర్ గారికి ఆదర్శం. మరి ఆ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు మరి ఈ రోజునటువంటి సమాజంలో అసమానతను తొలగించడానికి, రాజ్యాంగాన్ని రచించడానికి, ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు సమాజం నడుస్తున్నదంటే పూలే గారు లాంటి ఆలోచన విధానంతో. కాబట్టి ఆయన ఆలోచన విధానం కొనసాగించడానికి ఈ ప్రాంతపు యువత, ఈ ప్రాంతపు విద్యార్థులు అందరూ కూడా ముందుండాలని మరి మా చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ పనులను ఆరోగ్య పరంగా పేదలకు సహాయాన్ని అందించడమే కాకుండా రాబోయే రోజులలో చేయూత ద్వారా కూడా మరి సమాజంలో అసమానతలు పోగొట్టడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా మా అందరికీ తెలియజేస్తూ మరొకసారి పూలే జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ హృదయ